మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జలసౌధలోని 2, 4 అంతస్తులో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన ఇరిగేషన్ కార్యాలయాల్లో మొత్తం 12 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జలసౌధలోని 2, 4 అంతస్తులో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన ఇరిగేషన్ కార్యాలయాల్లో మొత్తం 12 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. వాళ్ళు చేసేవారు వాళ్ళు చేసుకుంటారు చేసుకొని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జలసౌధలోని 2, 4 అంతస్తులో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన ఇరిగేషన్ కార్యాలయాల్లో మొత్తం 12 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. జలసౌధ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో ఉన్నారు. సుధీర్, విచారణ ఎంతవరకు వచ్చింది? మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విజిలెన్స్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాల్లో ఈ విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, ఇప్పటికే హైదరాబాద్ లోని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధరరావు కార్యాలయంలో పెద్ద ఎత్తున సోదాలు అయితే జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. కాసేపటి క్రితమే ఈఎన్సీ మురళీధర్ ఆయన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తనని ఈ సందర్భంగా మీడియా ప్రశ్నించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. అయితే మురళీధర్ చెప్పారు, ఎవరైతే విజిలెన్స్ అధికారులు ఉన్నారో విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో నిర్మాణాలకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన వివరాలు కావాలి, ఆ రికార్డులు కావాలి అని చెప్పేసి విజిలెన్స్ అధికారులు తనను కోరారు. తన దగ్గరలో అందుబాటులో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా వాటికి అందజేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. కాసేపు క్రితమే ఈఎన్సీ మురళీధర్ తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. కానీ ఇంకా కూడా విజిలెన్స్ అధికారుల టీం అయితే 2వ ఫ్లోర్, అదేవిధంగా 4, 5వ ఫ్లోర్ లో వారంతా కూడా ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేడిగడ్డ కుంగుబాటు కావచ్చు, అదేవిధంగా అన్నారం సుందిళ్లకు సంబంధించి లీకేజీలకు సంబంధించి
సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ జడ్జిని నియమించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే అసలు విజిలెన్స్ ఎంక్వైరీ వేయిస్తే అసలు ఏం జరుగుతుందనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాము ఇరిగేషన్ కార్యాలయంలో ఉదయం నుంచి కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ 12 ప్రాంతాల్లో కూడా బృందాలుగా విడిపోయి 12 బృందాలు అయితే ప్రస్తుతం ఇక్కడ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే నిన్న దాదాపుగా ఇరిగేషన్ కార్యాలయంలో విలువైన కంప్యూటర్లు మాయమైపోయాయి, అవి దొంగలు ఎత్తుకుపోయారని చెప్పేసి అయితే ఒక కేసు అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఇరిగేషన్ కార్యాలయంలో కంప్యూటర్లు ఎత్తుకుపోవడం, అదేవిధంగా హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోవడం, అదేవిధంగా విలువైన పత్రాలు రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయమైపోయాయి. నిన్నటి నుంచి కూడా ఆ ఇరిగేషన్ కార్యాలయాల దగ్గర పోలీస్ పికెటింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏదో జరుగుతుంది రాష్ట్రంలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ఇటు విజిలెన్స్ అధికారులు దాడులు చేయడం సర్వత్రా ఉత్కంఠ అయితే రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్ ను అడిగే ప్రయత్నం అయితే చేశాం. ఈఎన్సీ మురళీధర్ కూడా ఈ విషయానికి సంబంధించి తనకు కూడా పూర్తిగా వివరాలు అయితే తెలియలేదు. విజిలెన్స్ అధికారులు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఆఫీస్కి వచ్చారు, తనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కార్యాలయానికి వచ్చానని చెప్పేసి ఆయన చెప్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆయన కార్యాలయంలోని అన్ని రికార్డులను కూడా తనిఖీ చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా తనిఖీలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆఫీస్లోనే ఉండాలని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు కోరినట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా ఇంకొక 1-2 గంటల పాటు కూడా ఇరిగేషన్ కి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో సోదాలు కొనసాగే అవకాశాలున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుధీర్.